బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఆఖరి ఘట్టానికి చేరువైపోయింది. అంటే ఈ రోజుతో అయిపోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే నా దగ్గరున్నాయి. సో ఫుల్ వీడియో చూసేయండి. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాదినేని. సో త్రూఅవుట్ సీజన్ చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరు విన్ అవుతారు? ఎవరు విన్ అవుతారు? అన్న ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌గా మారిపోయిందన్నమాట. సో జనాలందరూ తనుజ అయితే బావుంటుంది అని కొంతమంది, కళ్యాణ్ సోల్జర్ కాబట్టి ఖచ్చితంగా సోల్జర్ కళ్యాణే విన్ అవుతాడు అని కొంతమంది, ఇమ్మాన్యుయల్ కామెడీ బాగా చేశాడు కాబట్టి ఇమ్మాన్యుయలే గెలవాలని కొంతమంది, ఇక డిమాండ్ పవన్ గేమ్స్ పరంగా బాగా ఆడాడు. రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా ఆడాడు అని చెప్పేసి కొంతమంది వాళ్ళని కూడా అంటున్నారు. కానీ అసలైన విన్నర్ ఎవరు అనంటే మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ మొత్తం సీజన్ గురించి మాట్లాడుకునే కన్నా ఈ నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. సాటర్‌డే ఎవరైతే వచ్చారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హింట్ తీసుకొచ్చినట్లు కూడా అనిపించింది. శ్రీముఖి, ప్రదీప్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత వైబ్ మారిపోయిందనమాట. శ్రీముఖి అయితే కళ్యాణ్‌ని చూసి ఒక అంటే ఎప్పుడు హగ్ ఇవ్వడు అంత ఈజీగా కళ్యాణ్. కానీ హగ్ ఇచ్చాడనమాట. చాలా అనిపించింది. ఎందుకంటే కామనర్‌గా అగ్ని పరీక్షలో ఏ టీమ్ అయితే లోపలికి వచ్చారో ఆ టీమ్ ఇంత సక్సెస్ అయిపోయారన్న ఖుషిలో శ్రీముఖి అయితే కనిపించింది. తర్వాత కళ్యాణ్ పదాల కూడా ఫస్ట్ టైమ్ అంటే డ్రమ్ ఆ సిట్యుయేషన్ గనక గుర్తుంటే ఆ క్యూట్ సిట్యుయేషన్ చాలా అంటే చాలా అనిపించింది. అది ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉందన్నమాట. అండ్ కళ్యాణ్ పదాల వచ్చేసి శ్రీముఖిని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ ఎప్పుడెప్పుడు ఈమె ఏం చెప్తుందా అన్న ఈగర్‌నెస్ అయితే కనిపించింది. సో కళ్యాణ్ పదాల గురించి చాలా చెప్పుకోవాల్సింది ఉంది. ఎందుకంటే తనే విన్నర్ కాబట్టి. యెస్, మీరు వింటున్నది నిజమే. కళ్యాణ్ పదాల ఈస్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. కళ్యాణ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత ప్యాషన్ అయితే యాక్టింగ్ పెట్టుకున్న ప్రొఫెషన్ కోసం ఆర్మీ వైపు వెళ్లి సోల్జర్ గా ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ తో అక్కడ జస్ట్ లీవ్ అప్లై చేసి గేమ్ కి వచ్చాడనమాట. గేమ్ కి వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది ఎన్నో రకాలుగా చిన్న చూపు చూశారు. అవి మనకి క్లియర్ గా కనిపించాయి కూడా. ముఖ్యంగా భరణి ఒక టాస్క్ అంటే లాస్ట్ టాస్క్ వచ్చేసరికి నువ్వు చుప్ అన్నట్లుగా ఇలా చేయి చూపించి నువ్వు మాట్లాడకు నేను మాట్లాడుతున్నప్పుడు అని చెప్పేసి అని అన్నారనమాట. భరణి గారు లాస్ట్ అంటే వచ్చేసే ముందే అలాంటి మాటలు మాట్లాడారు. అది చాలా చిన్న చూపు అనిపించింది. అయినా కూడా కళ్యాణ్ పదాల ఎక్కడా కూడా తన టెంపర్ లూజ్ అవ్వలేదు. చాలా శ్రద్ధగా ఆడాడు. కంపోజ్డ్‌గా కనిపించాడు కాబట్టే తనే విన్ అయ్యాడని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఆఫ్‌లైన్‌లో తన గురించి బీభత్సమైన చర్చ నడుస్తుంది. ఆన్‌లైన్‌లో అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్ద ఫైటే నడుస్తుంది. డిజిటల్ ఫైట్ అని కూడా అనుకోవచ్చు. కళ్యాణ్ పదాలకి ఇంత పెద్ద సపోర్ట్ ఉంటుంది అని తను కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు. వన్స్ కనుక బయటకొస్తే తనకున్న సపోర్ట్‌ని చూసే తనే అమేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. అండ్ కళ్యాణ్ పదాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అంటే కామనర్ కాబట్టి అసలు సెలబ్రిటీస్‌తో ఎలా ఉంటాడు? ఈ 2 వీక్స్ బాగా ఆడలేదు కాబట్టి త్రూఔట్ సీజన్ ఎలా ఉంటాడు? అసలు ఈ అబ్బాయి ఇంకా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదని చెప్పేసి చాలా మంది చాలా కారణాలతో నామినేట్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి విన్నర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ సీజన్ మనం చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్. తను కూడా కామనరే. కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అతను మొత్తం అందరు సెలబ్రిటీస్ ఆళ్ళందరూ ఒక టీమ్ అయిపోయి, పల్లవి ప్రశాంత్ కామనర్ కాబట్టి తనంతా ఒక టీమ్ లాగా ఆడుతున్నాడు అని పోర్ట్రే చేశాడు కాబట్టి, దానిపైన కూడా వేరియేషన్స్ కనిపించాయి. సో, ఎట్లయితేనే పల్లవి ప్రశాంత్‌నయితే విన్ చేసేసారు. అండ్ లాస్ట్ వరకు వచ్చేసరికి తనుజ విన్నర్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సీజన్స్‌లో ఎక్కడా కూడా ఒక లేడీ విన్నర్ అవ్వలేదు. అండ్ తిను చాలా స్ట్రాంగ్‌గా నిలిచింది కాబట్టి తనుజనే విన్నర్ అవుతుందని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. డిజిటల్‌గా ఈవెన్ సెలబ్రిటీస్‌లో ఎవరైతే బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా గొడవ పడిన సందర్భాలు మనం చూసాము. చాలా బూతులు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాము. ఇప్పటికే అది ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియో గనక చూసినట్లయితే వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి యాంటీ ప్రమోషన్ లాగా వీళ్ళు నడిపారు. కళ్యాణ్‌కే ఓటేయండి అని చెప్పేసి ఫుల్ పీక్ ప్రమోషన్స్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ అయిన గీతు గాని, తర్వాత ధనుష్ కానీ వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అవి కూడా మనకి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తనుజకి ఎలా అయితే బయట ఫ్యాన్స్ ఉన్నారో అంతే లెవెల్‌లో యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అనైతే అర్థమైపోయింది. అండ్ తనుజ గేమ్ పరంగా, కెప్టెన్సీ పరంగా, ఇంట్లో మాట్లాడే విధానం పరంగా కొంచెం తక్కువైంది. ఓటింగ్ పరంగా అక్కడ డౌన్ అవ్వడం వల్ల తను విన్ కాలేకపోయింది. సో, ఎట్లా చూసుకున్నా తనుజ విన్ అవుతుంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా బిగ్ షాకే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు సీజన్స్‌లో ఓన్లీ బిందు మాధవ్ మాత్రమే విన్ అయింది. ఆ విన్ అయింది కూడా ఓటీటీకి సంబంధించింది కాబట్టి తనని లెక్కలోకి కన్సిడర్ చేయడం లేదు ఎవరు కూడా. సో, ఈ బిగ్ బాస్ మెయిన్ స్ట్రీమ్ కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్‌లో ఇప్పటి వరకు ఒక్క లేడీ కూడా విన్ అవ్వలేదు కాబట్టి తినైతే బావుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. యెస్.
ఇక సంజన గురించి మాట్లాడుకుందాం. సంజన అయితే సూట్ కేస్ అన్నా వస్తదని చెప్పేసి చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ సూట్ కేస్ కూడా రాకుండానే నిన్ననే ఎలిమినేట్ అయిపోయి కూడా ఎళ్ళిపోయింది. నా ఆట నాకు తెలుసు సార్. అందుకోసమే నేను సూట్ కేస్ కోసం చాలా వెయిట్ చేశానని కూడా చాలా ఓపెన్‌గా చెప్పింది. అండ్ ప్రీవియస్ గేమ్స్ గూడా మనం గమనించినట్లయితే ఒకానొక పాయింట్‌లో తను అంది గూడా లాస్ట్‌లో సూట్ కేస్ వస్తది. ఆ సూట్ కేస్ తీసుకొని నేను ఎళ్ళిపోతాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్న సందర్భాలు కూడా మనకి కనిపించాయి, వినిపించాయి. కాకపోతే అవేమి లేకుండానే టాప్ 5 వరకు వచ్చింది. టాప్ 5లో నిన్న ఎలిమినేట్ కూడా అయిపోయింది. ఇంకా హౌస్‌లో 4 మెంబర్సే ఉన్నారు కాబట్టి, ఈ 4 మెంబర్స్‌లో కళ్యాణ్ విన్నర్ అయిపోయారని నేను ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి, ఇక మిగిలిన ముగ్గురు గురించి చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం త్రూ ఔట్ సీజన్ చూసాం కాబట్టి, వాళ్ళు చేయాల్సిన పెర్ఫార్మన్స్, వాళ్ళు చేయాల్సిన డెడికేషన్, వాళ్ళు చూపించిన కమిట్మెంట్ అంతా కూడా మనం అందరం చూసాము. ఫైనల్‌గా కళ్యాణ్ పదాల ఈస్ విన్నర్ అని తెలియగానే జనాలైతే ఖుష్ అయిపోతున్నారు. ఒక కామనర్, ఒక సోల్జర్ కళ్యాణ్ పదాల తన ప్యాషన్ యాక్టర్ అవ్వాలని, మరి విన్ అయిన తర్వాత యాక్టింగ్ ఛాన్సెస్ ఎలా వస్తాయో, అవి ఎలా నెరవేరుస్తాడో ముందు ముందు చూద్దాం.